నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీ మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు అయితే వైసీపీకి అయితే రాజీనామా చేశారు. ఇప్పుడు మరి తన అడుగులు ఏ పార్టీ వైపు పడుతున్నాయి ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే మాజీ మంత్రి, వైసీపీకి చెందిన మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు గారు అయితే పార్టీకి అయితే వ్యక్తిగత కారణాలతోని తను రాజీనామా చేస్తున్నట్టయితే చేసేశారు. మరి ఇప్పుడు తన అడుగులు ఏ పార్టీ వైపు ఉండబోతున్నాయి? అంటే ఇప్పుడు కూటమి వైపా, లేకపోతే ఇంకేదైనా పార్టీ తను జాయిన్ అవ్వబోతున్నారా? ఇప్పుడు సిద్ధారాఘవరావు అనే అతను నైతికత లేనటువంటి వాళ్ళు, విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయలేనటువంటి అధైర్యం గలటువంటి భయస్థుడు అతను సిద్ధారాఘవరావు. అలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండటం కన్నా రాజకీయాల నుంచి వైదొలగటం బెటరు. ఎందుకనంటే అతనికి ఏమాత్రం రాజకీయ పరమైనటువంటి పరిజ్ఞానం కానీ రాజకీయపరమైన ఆలోచనలు కానీ లేకపోయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారు. అప్పట్లో ఇస్తే ఆయన చేసింది ఏంటి? ఆయన అప్పుడేమో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడేమో పార్టీకి ఉపయోగపడేటువంటి పనులు చేయకపోగా ఆయన సొంత వ్యాపారాలను పెంచుకునేటువంటి ప్రయత్నం చేశారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు. ఆ తర్వాత ఏమైంది? 2019లో అధికారం పోయింది. అధికారం పోయిన తర్వాత పార్టీలో ఉండి పనిచేస్తే కృతజ్ఞతా భావం ఉండేది. అట్లీస్ట్ ఎమ్మెల్సీ చేసి నీకు తర్వాత ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి గెలిపించి నీకు మంత్రి పదవి ఇచ్చారని అంటే నువ్వు పార్టీని కనిపెట్టుకొని ఉండాలి కదా. పార్టీని కనిపెట్టుకొని ఉండకుండా ఆయన అధికారం పోగానే ఆయనకున్నటువంటి గ్రానైట్ బిజినెస్ని కాపాడుకునేందుకు, ఆయనకున్నటువంటి గ్రానైట్కి సంబంధించినటువంటి వ్యాపారాలని పదిలంగా ఉంచుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆయన తన వ్యాపారాలను కాపాడుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం పోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఆయన మళ్ళీ ఆ పార్టీకి వ్యక్తిగత కారణాల దృష్ట్యా నేను రాజీనామా చేస్తున్నానని చెప్పాడు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే అతను ప్యూర్గా బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, ఆయనకి కొవ్వొట్టుగా వ్యవహరిస్తుంటాడు ఏ పార్టీలో ఉన్నా కానీ అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ముద్ర. సిద్ధారాఘవరావు అనే అతను తన సొంత ఆస్తులను పెంచుకోవడానికి, తన సొంత గ్రానైట్కి సంబంధించినటువంటి కంపెనీలను కాపాడుకోవడానికి మాత్రమే అటు అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో లేనప్పుడు కానీ అన్ని పార్టీలతోటి కలిసి ఉంటాడు అని. అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్ను ఆదుకోకుండా, తెలుగుదేశం పార్టీ క్యాడర్ను బలోపేతం చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కూడా టచ్లో ఉన్నాడు. బాలినేని శ్రీనివాసరెడ్డితో టచ్లో ఉన్నాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి, సిద్ధారాఘవరావు ఇద్దరు కూడా మ్యూచువల్గా ఉండేవాళ్ళు అనేది అప్పట్లో ఆయన మీద ఉన్నటువంటి పెద్ద అభియోగం. తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నప్పుడే బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తే అది వింటాడు అనేది. ఆ తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పినట్టే ఆయన తెలుగుదేశం పార్టీ అధికారంలో పోగానే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఏం చేశారు? గొట్టిపాటి రవికుమార్ ప్రస్తుతం మంత్రి, ఆయనకి సంబంధించినటువంటి గ్రానైట్ వ్యాపారాలు లేదంటే ఆయనకి సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని లీక్ చేయటం ఇవన్నీ చేశారు అనేది ఆయన మీద ఉన్నటువంటి అభియోగం. దాంతో దాదాపుగా 1000 కోట్లకు పైగా నష్టపోయాడు గొట్టిపాటి రవికుమార్ అనేది. గొట్టిపాటి రవికుమార్ ఎవరు? లోకేష్కి సంబంధించిన కోటరీలో ప్రధానమైనటువంటి లీడర్, లోకేష్ బ్యాచ్ అని చెప్పి అంటూ ఉంటారు తెలుగుదేశం పార్టీలో. తెలుగుదేశం పార్టీలో గొట్టిపాటి రవికుమార్ అని అంటే ఆయనకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఎందుకనంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినప్పటికీ కూడా 2019 నుంచి ఇటీవల వరకు కూడా అనేక రకాలుగా ఆర్థికంగా, మానసికంగా నష్టపోయాడు భారీగా. దానికి ప్రతిఫలంగా ఇప్పుడు మంత్రి పదవి దక్కింది ఆయనకి. సో ఇప్పుడు ఆయన లోకేష్ టీంలో ఉన్నారు. లోకేష్ టీంలో ఉన్నారు కాబట్టి లోకేష్ టీంలో ఉన్నటువంటి రవికుమార్ ఒప్పుకుంటేనే సిద్ధారాఘవరావు తెలుగుదేశం పార్టీలో తీసుకుంటారు. అదర్వైజ్ తెలుగుదేశం పార్టీలో తీసుకోరు. ఇన్ కేసు ఒకవేళ తెలుగుదేశం పార్టీలోకి తీసుకున్నా కానీ ఆయన చిత్తశుద్ధిగా పార్టీకి పనిచేస్తారు, లేదంటే పార్టీ కార్యకర్తలకు సహాయ సహకారాలు అందిస్తారని ఏం లేదు. ఇప్పుడు ఆయన పార్టీలో ఉంటూ, తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఆయన ఆర్థికంగా ఎదిగాడు, రాజకీయంగా ఎదిగాడు, సమాజంలో హోదా సంపాదించుకున్నాడు. కానీ ఆయన వల్ల పార్టీకి వచ్చినటువంటి బెనిఫిట్ ఏం లేదు తెలుగుదేశం పార్టీకి. సో ఈ కోణం నుంచి లోకేష్ టీం ఆలోచిస్తుంది అనేది ఒక సమాచారం. అందుకే సిద్ధారాఘవరావు తెలుగుదేశం పార్టీలోకి వస్తారు అని చెప్పి ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా ఆయన తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవడానికి లోకేష్ సిద్ధంగా లేరు.
అనేది వినిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికల ముందే తెలుగుదేశం పార్టీలకు రావాలని ప్రయత్నం చేశాడు సిద్ధారాఘవరావు, కానీ లోకేష్ నో అని చెప్పారు. కారణం ఏంటంటే ఆయన పార్టీకి నిలబడలేడు. ఆయన ఒకవేళ పార్టీకి వచ్చినా కానీ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటి బాలినేని శ్రీనివాసరెడ్డి తోటి టచ్లో ఉంటాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి కోవర్ట్గా పనిచేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అతన్ని రాజకీయాలు చేసుకోమని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, కానీ తెలుగుదేశం పార్టీలో మాత్రం వద్దు అనేటువంటి డెసిషన్ తోటి లోకేష్ ఉన్నాడని తెలుస్తుంది. అందుకే సిద్ధారాఘవరావుని తెలుగుదేశం పార్టీలో తీసుకునేటువంటి అవకాశం లేదు, తీసుకోరు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ కేంద్ర కార్యాలయంలో. కారణం ఆయన మీద ఉన్నటువంటి అపనమ్మకం. ఆయన పార్టీ పరంగా పార్టీని ఉపయోగించుకున్నాడు తప్పితే ఆయన పార్టీకి ఏం ఉపయోగపడలేదు. సో ఆ పార్టీకి ఉపయోగపడకపోగా ప్రకాశం జిల్లాలో పార్టీ నష్టపోయేలాగా చేశాడు అనేది ఆయన మీద ఉన్నటువంటి అనుమానం. బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి పార్టీని నష్టపరిచాడు అనేటువంటి అనుమానం ఆయన మీద ఉంది. సో అందుకే గత అనుభవాలు, ఈయన రాజకీయపరమైన ప్రయాణం, ఇవన్నీ కూలంకుషంగా చర్చించిన తర్వాత లోకేష్ ఒక డెసిషన్ తీసుకున్నారు అనేది ఆయన బ్యాచ్లో ఉండేటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. ఎట్టి పరిస్థితుల్లో సిద్ధారాఘవరావు తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ కానివ్వరు, లోకేష్ ఎంటర్ కావడానికి ఆయన ఇష్టపడరు అనేది చెప్తూ ఉన్నారు. అయితే ఈయన సిద్ధారాఘవరావు మాత్రం చంద్రబాబు నాయుడుతో ఉన్న పరిచయాల ద్వారా కొంత ఏదో ట్రై చేసుకోవచ్చు అని చెప్పి అనుకున్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఆయనకి ఎంట్రీ ఇవ్వలేదు ఇంతవరకు అని చెప్పి తెలుస్తుంది. కనీసం మర్యాదపూర్వకంగా కలవడానికి కూడా సిద్ధారాఘవరావుకి అవకాశం లేదు చంద్రబాబు నాయుడు. కానీ ఆయన ప్రయత్నం చేస్తున్నారు అనేది తెలుస్తుంది. బట్ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఇద్దరు ఉన్నారు అక్కడ. ప్రకాశం జిల్లాలో ఆంజనేయులు, బాలాంజనేయులు, అలాగే గొట్టిపాటి రవికుమార్ ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళిద్దరుని కాదని ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరాలనుకుంటే అది జరిగేటువంటి పని కాదు. పైగా లోకేష్ టీంలో మనిషి గొట్టిపాటి రవికుమార్. లోకేష్ అసలు సిద్ధారాఘవరావు తీసుకోవడానికి అయిష్టంగా ఉన్నారు. ఎన్నికల ముందే చేరడానికి సిద్ధమైనప్పటికీ కూడా సిద్ధారాఘవరావు నో అని చెప్పాడు. అలాంటప్పుడు ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు సిద్ధారాఘవరావు లాంటి వాళ్ళని తీసుకుంటే పార్టీకి నష్టం జరుగుతుంది అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. ఎందుకు నష్టం జరుగుతుందంటే ప్రధానంగా కోవర్ట్గా బాలినేనికి వ్యవహరిస్తుంటాడు ఈయన అనేది ఆయన మీద ఉన్నటువంటి అపవాదు. కాబట్టి ఆ అపవాదు ఇప్పుడు తొలగిపోదు రాజకీయాల్లో. కాబట్టి ఇక రాజకీయాల్లో చేయాలనుకుంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే చేయాలి కదా, తప్పితే తెలుగుదేశం పార్టీలోకి వచ్చి రాజకీయాలు చేయాలనుకుంటే అది చేయడానికి అవకాశం ఉండే ఛాన్స్ లేదు అనేది తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్నటువంటి ఒక చర్చ. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా మంది పక్క పార్టీలు అయితే చూస్తున్నారు సార్. ఇప్పుడు మీరు చెప్పినట్టు టీడీపీకి అయితే తను వెళ్ళే అవకాశం లేదు. ఒకవేళ మరి కాంగ్రెస్కి వెళ్ళే అవకాశం ఉందంటారా, లేకపోతే ఇంకా ఏమైనా ప్రయత్నాలు చేసే అవకాశం? ఇప్పుడు అతను వల్ల పార్టీకి ఏ పార్టీకి వెళ్ళినా ఆ పార్టీకి ఏం బెనిఫిట్ ఉండదు. ఆయనకంటూ ప్రత్యేకమైన వర్గం లేదు. కానీ ఆయన సామాజిక వర్గం ఏమైనా ఆయన సపోర్ట్ చేస్తుందంటే ఆయన సామాజిక వర్గం కూడా సపోర్ట్ చేయదు పూర్తి స్థాయిలో ఆయనకి. ఎందుకంటే ఆయన సామాజిక వర్గానికి కూడా చేసింది లేదు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం. కాబట్టి ఆయన సొంత సామాజిక వర్గంలోనే ఆయన వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు శ్రీరామ్ తాతయ్య ఉన్నాడు, వైశ్య సామాజిక వర్గం కృష్ణా జిల్లాలో, ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఉంది. కాబట్టి ఇప్పుడు అంతకుముందు రోసి ఉన్నాడు. రోసి ఉన్నప్పుడు ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ప్రతినిధిగా ఉన్నారు. ఆయన రాజకీయంగా పోరాడారు, ఇండివిజువల్గా ఫైట్ చేశారు. ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన్ని తమ ప్రతినిధిగా వైశ్య సామాజిక వర్గం చెప్పుకుంటుంది. కానీ సిద్ధారాఘవరావు అనే అతను తన అవకాశాలు తెలుగుదేశం పార్టీ నుంచి అందిపుచ్చుకొని తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళకే సహాయ సహకారాలు అందించలేదు. నెక్స్ట్ వైశ్య సామాజిక వర్గాన్ని వాళ్ళు తెలుగుదేశం పార్టీ వైపు తీసుకురావాలి కదా, ఆ విషయంలో ఆయన ఫెయిల్ అయిపోయారు. ఆ ఫెయిల్ అయిపోవడంతో పాటు ఆయన రాజకీయాలు మారిన ప్రభుత్వం మారిన ఎప్పుడు ఏది మారితే దానికి వెళ్ళిపోతున్నాడు. సో ఆయనకి అస్థిరతతో కూడినటువంటి రాజకీయాలు నడుపుతాడు అనేటువంటి పేరు ఉంది ఆయనకి. డబ్బు ఉండొచ్చు, కోట్ల రూపాయలు ఉండొచ్చు, కానీ ఆ కోట్ల రూపాయల వల్ల నష్టం కదా రాజకీయంగా. కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి ఆయన తీసుకుంటే కనుక రాజకీయంగా నష్టపోతారు, రాజకీయ పార్టీలు నష్టపోతాయి. ఆ యాంగిల్లో లోకేష్ అతన్ని దూరంగా పెడుతున్నారు. అతనికి ఇంకా అవసరం లేదు, డోర్స్ క్లోజ్ చేయండి, ఇంకా అవసరం లేదు తెలుగుదేశం పార్టీలోకి అతను అనేటువంటిది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఆయన అన్ని రకాలుగా బెనిఫిట్ పొందాడు, కానీ ఆయన వల్ల పార్టీకి వచ్చిన బెనిఫిట్ ఏమీ లేదు. సో ఆ కోణం నుంచి ఆలోచిస్తే ఆయనకి డోర్స్ క్లోజ్ చేయండి, అవసరం లేదు మన పార్టీకి అనేటువంటి డెసిషన్ తీసుకున్నారు అని చెప్పి తెలుస్తుంది. రాబోయే రోజుల్లో మరి చూడాలి ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.